మోదీ వికసిత భారత్ కళ సాకారం కావాలంటే తెలంగాణ కోసం 2 గంటలు కేటాయించండి, మా ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, అనుమతులు ఇస్తే దేశ జీడిపిలో తెలంగాణ 10% తిరిగి ఇస్తుంది అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సరే, రేవంత్ రెడ్డి బయట ప్లే చేయండి. इसीलिए तेलंगाना के जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद। రేవంత్ రిక్వెస్ట్ కి ప్రతిగా మోదీ రెస్పాండ్ అయ్యారు. రాజకీయాలు మాట్లాడను అంటూనే ఆప్ మేరే సేహి జోడో అంటూ రేవంత్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఒకసారి మోదీ బయట. कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। సో మోదీ రేవంత్ రెడ్డి సరదాగా మాట్లాడుకున్న ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్, గతంలో కూడా చాలా సందర్భాల్లో చోటే బాయ్ రేవంత్ రెడ్డి, బడే బాయ్ మోదీ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అంటూ ఉన్నారు ఈ వ్యాఖ్యల తర్వాత రేవంత్ అండ్ మోదీ వీళ్ళిద్దరూ కూడా ఒకటే, రేవంత్కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు మోదీ అని చెప్పేసి. ఏంటి సార్ ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? మేరేసే జోడో, మేరేసే జోడో అనేది చాలా మందిని జోడించారు కదా. అంటే మీకు ఇప్పుడు బీజేపీ విధానమే అది కదా. మీకు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి, శివేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి, సామ్రాట్ చౌదరి బీహార్లో ముఖ్యమంత్రి, ఆర్జేడీ జేడీయూ నుంచి వచ్చారు, బసవరాజ బొమ్మాయి జనతాదళ ముఖ్యమంత్రి. సో ఈ మేరేసే జోడో పాలిటిక్స్ దేశమంతటా చేస్తున్నారు కదా. సో దేశమంతటా పాలిటిక్స్ ఇదే. దీన్ని మీకు 4 I's అంటారు. ఒకటి, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, అక్కడ ఇతర పార్టీల్లో ఏమైనా అసంతృప్తితో ఉన్నారా, ఇతర పార్టీల్లో ఏమైనా ప్రాధాన్యత లేకుండా ఉన్నారా, లేదా వాళ్ళపైన ఏమైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయా అని. రెండవది ఇన్వెస్టిగేట్ చేస్తారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయని తేలితే వాళ్ళపైన ఈడీ సిబిఐ వెళ్తుంది. థర్డ్ స్టేజ్లో వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు. 4వ స్టేజ్లో వాళ్ళను ముఖ్యమంత్రిగా మంత్రులుగా పెడతారు. సో ఈ పద్ధతిలో బీజేపీ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు రేవంత్ రెడ్డిని కూడా సో మేరేసే జోడో అంటే నాతో కలవండి అనే మీనింగ్, అది పొలిటికల్ మీనింగే. దాన్ని ఏది సరదాగా మాట్లాడినట్టు కనిపించినా इट पॉलिटिकल नॉन पॉलिटिकल बातों अन्नद क्या जोड़ते मोरे से जोड़ो में इसमें क्या है, जोड़ने का क्या कुछ नहीं है ना. వాస్తవంగా రేవంత్ రెడ్డికి మరి బహుశా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినాక ప్రోటోకాల్ అనుమతించదనుకుంటా, లేకుంటే లేదు అనాలి. मेरा स्कूलिंग आपके पास हुआ, मेरा कॉलेज चंद्रबाबू के पास हुआ, मैं मगर अब जॉब राहुल गांधी के पास कर रहा हूं. जॉब करने के बाद कोई भी फिर स्कूल को जाते क्या? जॉब में रहने के टाइम में स्कूल को नहीं जाते ना. तो स्कूल का हो गया, कॉलेज का हो गया, फिर कॉलेज को स्कूल को नहीं जाते, वो జాబ్ మీద అయితే అని చెప్పాల్సి ఉండే. సో బహుశా మరి ప్రోటోకాల్ అనుమతించకపోవచ్చు అలా చెప్పడానికి, లేకుంటే రేవంత్ రెడ్డి చాలా షార్ప్ చెప్పేవాడేమో. బట్ ఇక బీఆర్ఎస్ ఇప్పటి నుంచి కాదు, ఇది డెఫినెట్గా మోడీ వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చాయి. దీని ఉద్దేశం కూడా ఏంటంటే ఇందులో ఒకటి కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ పెంచడం, కాంగ్రెస్లో గందరగోళం పెంచాలి. మోడీ వట్టిగా లేదు,
సో ఈ మాట అనిపోయినాక ఇక చూడండి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా కాస్త డౌట్తో చూడాలి అనేది కోరిక. చూస్తారా లేదా తర్వాత సంగతి. కానీ సో రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్లో అవిశ్వాసం పెంచాలి, అనుమానాలు పెంచాలి, ఏదో ఒకటి అవుతుంది, బీజేపీ ఏం చేస్తుందో అనే నిత్య భయాన్ని పెంచాలి. ఆల్వేస్ ఫియర్ అంటారే. సో ఆ రకమైన పరిస్థితిని కాంగ్రెస్లో కల్పించాలి. ఇది మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అని కవిత నుంచి రేవంత్ వరకు అందరూ మాట్లాడుతున్నారు కనుక అది బీజేపీకి నష్టం అవుతుంది ఇప్పటి వరకు కనుక ఆ దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఎవరినైనా కలుగుతారు. మేరేసే చూడాలని రేవంత్ అంటున్నాడు కదా, మరి బీఆర్ఎస్ ఎట్లా కలుస్తాడు అని ఒక అనుమానం. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతుంది అన్న నెరేటివ్ను న్యూట్రలైజ్ చేయడం అనేది రెండో ఉద్దేశం అయి ఉంటుంది. మూడో ఉద్దేశం ఏంటంటే కేవలం క్యాజువల్గా కూడా అన్నాడేమో, కానీ ఆ స్కోప్ చాలా తక్కువ. ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో నరేంద్ర మోడీ లాంటి చాలా తెలివైన నాయకుడు అంత సులభంగా మీకు సరదాగా రాజకీయంగా హెవీలీ లోడెడ్, మళ్ళా నవ్విన తీరు చూస్తే, మాట్లాడిన తీరు చూస్తే సరదాగా అన్నట్టు అనిపించడం లేదు. క్లియర్గా లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగే అన్నట్టుగా కనిపిస్తోంది. బట్ దట్ ఈస్ హౌ మోడీ ఫంక్షన్స్ కదా. సో అందువల్ల దాంతో కొత్తగా ఏమవుతుంది అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అది మోడీ ఎత్తుగడగా కనబడుతోంది.